పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మండల పద్మశాలి సంఘం ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మా కులదైవమైనటువంటి మార్కండేయ మందిరం సన్నిధిలో ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పులేందర్ గారు, మరి అలా కోట కందగట్ట సోమశేఖర్ గారు, గడ్డం ఈశ్వర్ గారు, తదితర పెద్దలు, కుల బాంధవులు, పట్టణ పద్మశాలి సంఘం, పోపా సంఘం అందరూ కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలీలందరూ కూడా ఐక్యంగా ఉండి పద్మశాలీల ఐక్యతను చాటి చెప్పి ఎవరికి ఏ ఇబ్బంది ఎదురైనా కూడా అందరం కలిసి ఆదుకోవాలని చెప్పి అందరం కూడా సమైక్యంగా ఉండి మన అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని చెప్పి అందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు తొర్రూరు మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగినది. ఈరోజు అందరూ మండల వైజ్గా అన్ని కమిటీల వాళ్ళు అందరూ హాజరు కావడం జరిగినది. ఈ భోగి సందర్భంగా మా పద్మశాలీలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ పద్మశాలి కుల బాంధవులందరికీ మరి ఈరోజు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన యొక్క భక్త మార్కండేయ తొర్రూరు మందిరంలో మరి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వచ్చి మరి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క భక్త మార్కండేయ స్వామి వారి దీక్షలు కూడా మరి అది మొదలవుతుంది. మరి ఈ సంవత్సరం నేను ప్రారంభించాను. మరి వచ్చే సంవత్సరం కూడా మన కుల బాంధవులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆడ మగ తేడా లేకుండా భేదం లేకుండా కూడా అందరూ కూడా దీక్షలు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ మన తొర్రూరు మండల పద్మశాలి సంఘం అందరూ కూడా ఈ దీక్షలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క దీక్ష 41 రోజు ఉంటుంది. కొంతమందికి వీలు కాని వాళ్ళు 21 రోజు దీక్ష కూడా చేసుకోవచ్చు. ఇంకా వీలు కాని వాడు కూడా మనము 11 రోజులు కూడా దీక్షను తీసుకోవచ్చు. మరి యొక్క ఈ దీక్షలో మంచి ఆయురారోగ్యాలు, అన్ని భోగభాగ్యాలు అన్నీ కూడా మనకు సమకూరేటువంటి ఆ భక్త మార్కండేయుడి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి మరి ఈ దీక్ష వల్ల. కాబట్టి అందరూ గమనించి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అందరూ కూడా ఈ యొక్క దీక్షను పాటించాలని విన్నపించుకుంటున్నాను. 2026 సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మా కులదేవతమైనటువంటి మార్కండేయ మందిరంలో ఈరోజు 2026 సంవత్సరం యొక్క క్యాలెండర్ ఆవిష్కరించుకొని మా సంఘ బలం యొక్క సాయాన్ని వర్ధించి ఎల్లకాలం కూడా ఆరోగ్యాలతోటి ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ గత సంవత్సరపు ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా కొత్త క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఈరోజు మనం ఏ విధంగానైతే మన ఐక్యతను చాటుకున్నామో భవిష్యత్తులో కూడా మన ఐక్యతను చాటుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి. అలాగే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మన కమ్యూనిటీ తరఫున ఎవరు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా వారందరికీ మనం పార్టీలకు అతీతంగా సహకరించుకొని వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలని పండుగ రోజు నేను కాంక్షిస్తూ తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా పద్మశాలి బంధువులందరికీ, తొర్రూరు ప్రాంత ప్రజలకి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా కొత్త సంవత్సరం